చిన్నప్పటి నుంచి పేరెంటింగ్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు తగ్గించుకోవాలి. సో మనం మాట్లాడే ప్రతి మాట కూడా పిల్లలు క్యాచ్ చేస్తారనమాట. దే ఆర్ లైక్ క్యాటలిస్ట్స్. క్యాటలిస్ట్ లాగా వాళ్ళు మూలకం మారకుండా రియాక్షన్కి ఇచ్చేస్తుందని క్యాటలిస్ట్ అంటారు. వీళ్ళు యాంటీ క్యాటలిస్టులు, అంటే ప్రతిదీ తీసేసుకుంటారు లోపలికి. అక్కడి నుంచి షేపింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అయితే పేరెంటింగ్కి సంబంధించి ప్రతి మాట కూడా వాళ్ళపైన ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి ఈ టైంలో ఈ యాంగర్ మేనేజ్మెంట్ నుంచి బయటపడేటువంటి మార్గమే లేదంటారా? యాంగర్ మేనేజ్మెంట్ కన్నా నేను చెప్పాను కదా, నెగిటివ్ ఇంటెలిజెన్స్ చిన్న చిన్న సంఘటనల ద్వారా మారిపోతుందండి. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్టే ఒక వాస్తవం కూడా జీవితాన్ని మారుస్తుంది. ఒకసారి నేను మొన్నే ఒక 1 year బ్యాక్ డెలాయిట్ కంపెనీకి స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ పేరెంట్స్కి చెప్పాను నేను, పిల్లవాడు ఏదన్నా స్మార్ట్ ఫోను 7th yearలో అడిగినప్పుడు ఇవ్వను అన్నారు అనుకోండి, నా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయి అన్నాడు పిల్లవాడు. సాధన అదే అంటారు కదా, కంపారిజన్. యు ఆర్ డిఫరెంట్ రా అనే మాట తరచూ ఉపయోగించండి అని చెప్పానండి. యు ఆర్ డిఫరెంట్. జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ డిఫరెంట్గా బతికారు, మహాత్మా గాంధీ నుంచి ఐన్స్టీన్ వరకు. మీకు థామస్ అల్వా ఎడిసన్ అయితే ఇంకా డిఫరెంట్గా బతికాడు. ఆ స్టోరీ తర్వాత ఎప్పుడన్నా డిస్కస్ చేద్దాం. యు ఆర్ డిఫరెంట్ అనే పదం పెరిగే కొద్దీ వాళ్ళలో ఎస్ ఐఎమ్ ఏ లీడర్, ఐఎమ్ డిఫరెంట్, మిగతా వాళ్ళందరూ సామాన్యులు, ఐఎమ్ అచీవర్ అనే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి కలర్ చేయాలి. ఇది చాలా మంచి పాయింట్. ఒక స్టోరీ చెప్తాను. ఒక కుర్రోడు వచ్చాడు డెలాయిట్ కంపెనీలో నా దగ్గరికి వచ్చి, సార్ ఈ ఓఆర్ డిఫరెంట్ పాయింట్ చాలా బాగుందండి. నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 2 అక్కలు ఉన్నారు పెళ్ళి కావాల్సిన వాళ్ళు, తండ్రి రిటైర్ అవుతున్నాడు ఇంకో 2 yearsలో. మా ఫ్రెండ్స్ అందరికీ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, నాకు మోటార్ సైకిల్ కావాలని అడిగితే లేదురా కుదరదు అన్నాడు. నిరాహార దీక్ష చేశాను. 2 days అయింది. అవసరమైన దానికన్నా ఎక్కువ వీక్నెస్, ఏదో బీపీ పెరుగుతున్నట్టు అలా పడిపోయాను. అమ్మ సపర్యలు చేస్తుంది. 3 days అయింది. చాలా పేద సామాన్య కుటుంబం. నాన్న ఇంకా తట్టుకోలేకపోయాడు. వచ్చి సరే కొనిపెడతానని చెప్పు అని వెళ్ళిపోయాడు. నేను అచీవ్ చేశాను, చాలా అచీవ్ చేశాను. స్కై ఇస్ ద లిమిట్ లాగా. అమ్మ భోజనానికి రారా అని చెప్పి నిమ్మకాయ రసం ఏదో చేయడానికి లోపలికి తీసుకెళ్తూ ఉంటే పక్కకు చూస్తే బాత్రూంలో నాన్న వాష్ బేసిన్ దగ్గర నిలబడి వెక్కి ఏడుస్తున్నాడు. ఎందుకంటే నా సిస్టర్కు కట్నం కోసం పెట్టిన డబ్బులు నా మోటార్ సైకిల్ కోసం ఇవ్వాలనే ఫీలింగ్తో. ఆ క్షణం నేను మారిపోయాను. ఈ క్షణం ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డెలాయిట్ కంపెనీ. ఆ ఒక్క సంఘటన నా జీవితాన్ని మార్చిందండి. సో దిస్ ఈజ్ హౌ ది పేరెంటింగ్లో ఇలాంటి స్టోరీస్ చెప్పాలి పిల్లలకి. యు ఆర్ డిఫరెంట్. గురూజీ, పిల్లల్ని మనం ఎంత చక్కగా పెంచితే వాళ్ళు సొసైటీకి అంత హెల్ప్ఫుల్ అవుతారు, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు, వాళ్ళకి సంఘంలో గౌరవం ఉంటుంది. యాజ్ ఎ పేరెంట్గా మనం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాం. అనాథాశ్రమంలో చేరకుండా ఉంటారు పేరెంట్స్. ఎస్, డెఫినెట్గా ఆ స్టేజ్ మాత్రం రాకూడదని కోరుకుంటున్నా ప్రతి పేరెంట్కి కూడా. అయితే మరి పిల్లలను ఈ రకంగా తీర్చిదిద్దడంలో పేరెంట్స్ పాత్ర ఎలా ఉండాలంటారు? 4 points చెప్తానండి దీంట్లో. ఫస్ట్, పేరెంట్స్ పిల్లల్లో ఉండే పెద్ద డిఫెక్ట్, అంటే పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వచ్చే పెద్ద డిఫెక్ట్ జెంటిల్మెన్ సిండ్రోమ్ అండి. అంటే మొహమాటం. అంటే మార్గదర్శి చిట్ ఫండ్, ఆ చిట్ ఫండ్లో సంతకం పెట్టమంటే కాదనలేక పెట్టేయటం, ఎవడన్నా అప్పు అడిగితే అప్పు ఇవ్వటం, మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తానంటే మీ నగలిచ్చి వాడు ఎవడో దొంగలిస్తే రాత్రి అంతా ఏడుస్తూ కూర్చోడు, జీవితం అంతా ఏడుస్తూ కూర్చోవడం, ఇవన్నీ మొహమాటాలండి. ఈ మొహమాటాన్ని తయారవడానికి కారణం కూడా పేరెంటింగేనండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మీరున్నారు, మీ కొడుకు ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నాయి. బాబు కొంచెం మంచివాడే కాబట్టి కొంచెం కిరాణా షాప్కి వెళ్ళి చింతపండు తీసుకురారా అన్నారు. చింతపండు దీనికి మీకు రసం పెట్టడానికి. రసం ఎవడ తింటాడు? వాడే తింటాడు కదా. దీనికి మంచివాడు అంటే ఎందుకు? వాడి రెస్పాన్సిబిలిటీ కిరాణా షాప్కి వెళ్ళటం, చింతపండు తీసుకురావడం రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు మంచివాడు అనాలి? వాడి ఫస్ట్ మార్క్ వచ్చినప్పుడు, ఫస్ట్ మార్క్ వచ్చినప్పుడు అనాలి. ఏదైనా చెల్లికి జడేసినప్పుడు అనాలి. అమ్మకి సాయం చేసినప్పుడు వంటింట్లో అనాలి మంచివాడు అని. ఎందుకంటే వాడి బాధ్యతలు కావు ఇవేను, అవి చేస్తున్నాడు, అప్పుడు మంచివాడు. ఇక్కడ చింతపండు తేవడం ఇప్పుడు బాధ్యత. సో బాధ్యత వేరేది. ఇలా ఎప్పుడైతే నువ్వు మంచివాడిరా ఈ పని చేయాలన్నాడో, పక్కింటి పిన్ని గారు కూడా మంచివాడిరా కొంచెం మాకు సోప్ తీసుకురా అంటే వాడు మంచి అనిపించుకోవడం కోసం సోప్ తీసుకొస్తాడు పక్కింటి పిన్ని గారికి. వీడికే 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు మంచివాడిరా కొంచెం చిట్ ఫండ్ మీద సంతకం పెట్టండి, సంతకం పెడతాడు. పేరెంటింగ్లో ఇది పెద్ద పాయింట్ అండి. నిజంగా గురూజీ మీరు చెప్తుంటే, అంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంజెక్ట్ చేసేది పెద్దయ్యాక ఎంతగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. చిన్నప్పుడు పెట్టిన మంచి అనే పదము
పెద్దయ్యాక తనని ఎంత దూరం తీసుకెళ్తుంది అనేది